మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, మహోన్నతుడైన యేసయ్య, జీవాధిపతి, కృప కలిగిన దేవ, ఈ దినము తండ్రి, హృదయ శుద్ధి గలవారు ఎలా ఉంటారు, వారు ఎవరిని చూస్తారు, హృదయ శుద్ధత ఎలా ఉంటుంది అని మీరు మాకు ఈ దినము తెలియచేస్తున్నందుకు నీకు స్తోత్రములు యేసయ్య. మాతో మాట్లాడుతున్న దేవుడవు, మా హృదయాలతో మాట్లాడుతున్న దేవుడవు. నీ వాక్యము మా హృదయములో నివసింపునట్లు సహాయమును చేయండి. దాని ద్వారా మా మనస్సులను మేము మార్చుకొనుటకు, మా హృదయమును మీకిచ్చుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే మనకి హృదయ శుద్ధి ఉన్నదో లేదోనని ఎలా తెలుస్తుంది? హృదయం లోపల ఉంటుంది కదా, ఆ లోపల జరిగేది ఎవరికి తెలియదు. కానీ వాక్యము చదివినప్పుడు మన హృదయము ఎలా ఉంది అని మనకి అర్థమైంది. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి ఉంటే మనము ఆయనను చూస్తాము అని. చాలామంది యేసు ప్రభువుని గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన కనబడతాడు అంటారు, కానీ ఎవరికి కనబడ్డాడో మాకు చూపియండి అంటారు. దేవుడు అనే వ్యక్తి మనకి కనబడడు, ఆయన ఎవరికి కనబడడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు నన్ను చూస్తారు. ఈ మాటని మనము హృదయ శుద్ధి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి యోబు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. మనలో హృదయ శుద్ధి ఉందో లేదోనని ఎలా తెలుస్తుందంట? యోబు 33:3, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. ఏం చెప్తున్నాయంటండి? మన మాటలు మన హృదయపు యథార్థతను తెలియచేస్తాయట. హృదయము యథార్థంగా ఉందనుకోండి, ఆ హృదయము శుద్ధిగా ఉంటుంది. హృదయము యథార్థంగా లేదనుకోండి, ఆ హృదయము శుద్ధిగా ఉండదు. ఇప్పుడు మన హృదయము శుద్ధిగా ఉందా లేదా అని మనకి బాగా అర్థమవుతుంది. చాలామంది యథార్థత అంటే ఏమనుకుంటారంటే, ఎదుటి వారి జీవితాల్లో ఉన్న లోపాలని నేను చాలా బాగా ఎత్తి చూపించగలను, వాళ్ళు ఎలాంటి వారోనని నేను ధైర్యంగా చెప్పగలను, వారు మంచివారో కాదోనని నేను అబద్ధమాడకుండా సాక్ష్యము చెబుతాను, ఎందుకంటే నేను యథార్థ హృదయము గలదానని లేకపోతే వాడని అని చాలామంది చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న యథార్థత ఏమిటంట? మనల్ని మనము, మన మాటలు, మన క్రియలు దేవుని యందు కానీ మనుష్యుల యందు కానీ యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. యథార్థత అంటే ఎదుటి వారి జీవితాల్లో ఉన్న లోపాలని ఎత్తి చూపించడం యథార్థత కాదు. నాలో పాపముందా అని ఒప్పుకోవడం యథార్థత. దేవుడు మనతో ఏ మాట మాట్లాడితే ఆ మాటను
యథావిధిగా చేయడము, యథార్థత. మనము మాట్లాడే మాటలో మంచితనము ఉండాలి. ఇతరులకు మేలు చేసేదైతే నిజంగానే మనము యథార్థ హృదయము గలవారమే. హల్లెలూయా. ఆ మాటని మనము నిర్గమాకాండము 4వ అధ్యాయము 12-2 వచనాల్ని మనము చూస్తే అక్కడ మనకి ఇద్దరు అన్న తమ్ములు కనబడతారు. వారిద్దరు ఎవరు అంటే అహరోను, మోషే. వీరు అహరోను, మోషే కూడా ఇద్దరు కలిసి పెరిగిన అన్నదమ్ములు కాదు, కలిసి జీవించిన అన్నదమ్ములు కాదు. కానీ వారు ఇద్దరు కూడా దేవుని విషయములో యథార్థంగా పని చేయడానికి వారి హృదయాలని దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించడానికి నిలుపుకున్న వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినప్పుడు నిర్గమాకాండము 4వ అధ్యాయము 12-16 వచనాల్లో కొన్ని మాటలను మనము చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోనును, ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనబోచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికిని అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని బోధించెదను. అతడు నీకు బదులు జనులతో మాట్లాడును. అతడు నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడిగా నుండువు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. యథార్థ హృదయము కలిగిన వారి నోటి మాటలో యేసు ప్రభువు ఉంటాడంట. ఇక్కడ వీరి జీవితంలో యథార్థత మనకి ఎక్కడ కనబడుతూ ఉందంటే, దేవుడు మోషేకి ఒక మాట చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజల మూల్గును విన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజల బాధను విన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలో నుండి విడిపిస్తానని నిబంధన చేసుకున్న దేవుడు వారిని విడిపించడానికి సాత్వికుడైన మోషేని ఎన్నుకున్నాడు. ఈయనకి కూడా యథార్థంగా ప్రవర్తించే గుణం అంటే, ఒక వ్యక్తికి ఎవరైనా ద్రోహం చేస్తుంటే, నేరము చేస్తుంటే, లేకపోతే అతన్ని బాధ పెడుతూ ఉంటే ఓర్చుకోలేని తత్వము కలిగిన వాడు మోషే. తన వారు అనేవారు బాధపడుతున్నప్పుడు వారి పక్షమున నిలవబడి వ్యాజ్యమాడేవాడు మోషే. అలాంటి యథార్థత కలిగిన ఈ మోషేకి హృదయము శుద్ధిగా ఉంది, యథార్థంగా ఉంది. ఆయన ఏ పని చెప్పినా చేయడానికి. కానీ మోషేకి ఒక బలహీనత ఉందంట. ఏమిటా బలహీనత అంటే, ఆయనకి నోటి మాంద్యం. అంటే కొన్ని పదాలు తొందరగా నోరు తిరగదు ఆయనకి, నత్తి అంటారు కదా. అలాంటి చిన్న బలహీనతతోటి బాధపడుతున్న అతను అంటున్నాడు, నేను మాట్లాడలేనయ్యా. అంటే దేవుడు అంటున్నాడు, మూగవాణ్ణి కలుగు చేసిన వాడిని నేనే, అతనికి మాటలు ఇచ్చిన వాడిని నేనే. అయితే నీవు నా ఎడల నిలబడిన యథార్థత నిమిత్తము నీకు నేను ఒక్కరిని జత చేస్తా. అతను నీకు నోటిగా ఉపయోగపడతాడు. అతను నీవు చెప్పవాలనుకున్నవి అతని నోటి ద్వారా నుండి నీకు బయలుపాటు చేస్తాను అని దేవుడు అహరోనుకి తెలియకుండా మోషేకి తెలియకుండా అహరోనులతో ఇద్దరితో మాట్లాడతాడు.
అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి ఒకరినొకరు చూసుకోలేదు. ఎందుకంటే మోషే ఏమో ఫరో ఇంట్లో పెరిగాడు, అహరోనేమో తండ్రి దగ్గర మిరియాము అహరోను పెరిగారు. అయితే వీరి ఇద్దరి మనసులు ఎలా ఉంటాయో తెలీదు, మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ వీరి ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే ఒక మంచి గుణం ఏమిటంటే, దేవుని యందలి యథార్థమైన మనస్సుతోటి ఆయన పని చేయడమే వారి ఇద్దరికి తెలుసు. దేవుడు వారి హృదయాలతో మాట్లాడిన మాటని యథార్థంగా ఎక్కడ ఏ లోపము లేకుండా చేయడమే ఆ అన్నదమ్ములకి ఇద్దరికి తెలుసు. కాబట్టి దేవుడు అహరోనుని మోషేని కలిపి వారి ఇద్దరిని కూడా ప్రజలని శ్రమలో నుండి విడిపించడానికి ఒక ఆయుధంగా దేవుడు మలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ యథార్థమైన హృదయం గల వారికి ఏముంటుందంట? సంతోషం ఉంటుందంట ఇంకొకరిని చూసినప్పుడు. కొంతమందికి చూస్తే, ఎవరినన్నా చూస్తే కోపం ఎక్కువ వస్తుంటుంది. నచ్చని వారిని చూసారనుకో ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరికి ఎలా ఉందంట? అహరోనికి మోషేను చూసిన వెంటనే హృదయంలో సంతోషం ఎక్కువైపోయిందంట. చిన్ననాటి నుండి కలుసుకోలేదు, ఆయన మనసు ఈయనకి తెలియదు, ఈయన ప్రవర్తన ఆయనకి తెలియదు, ఆయన మాటలు ఈయనకి తెలియదు. కానీ వారి ఇద్దరి మనసు ఎలా ఉందంట? ఒకరినొకరిని చూసుకున్నప్పుడు సంతోషించే హృదయంగా ఉంది. హల్లెలూయా. చాలామందికి సంతోషం ఎందుకుంటుందో తెలుసా? లోపల యథార్థత లేకపోతే మొహంలో అసలు సంతోషమే ఉండదండి. లోపల దేవుని మాటలు లేకపోతే మనసు అసలు సంతోషంగానే ఉండదు. హృదయములో దేవుని వాక్యము నివసించకపోతే, మనస్సులో దేవుని వాక్యము నివసించకపోతే ఆ హృదయములో ఉన్న మలినమంతా మన మొహంలో కనబడతా ఉంటుంది. హృదయములో ఉన్న కుళ్ళంతా మొహంలో కనబడతా ఉంటుంది. హృదయములో ఉన్న కక్షంతా కూడా మొహం మీద కనబడుతూ ఉంటుంది. కానీ అన్న తమ్ములు ఇద్దరు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నారు కాబట్టి ఒకరినొకరు చూసుకున్న వెంటనే వారి హృదయములో సంతోషము పొంగిందంట. అందుకే ఆయన అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. ఆ హృదయ శుద్ధి ఎలా వస్తుందంట? మన మాట యథార్థంగా ఉంటే హృదయ శుద్ధి వస్తుంది. మన హృదయము దేవుని పనుల పట్ల యథార్థంగా ఉంటే హృదయ శుద్ధి వస్తుంది. మన క్రియలు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే హృదయ శుద్ధి మనకు కలుగుతుంది. అప్పుడు మనము దేవుణ్ణి చూస్తాము. హల్లెలూయా. అహరోను మోషేలు ఇద్దరు కూడా దేవుని దర్శనమును పట్టుకొని తెలియని ఫరో దగ్గరికి వెళ్ళారు. బలవంతుడైన ఫరో ఎదుట నిలబడి దేవుడు వారికి ఏ పని అయితే ఆజ్ఞాపించాడో ఆ పని ఏ లోపము లేకుండా, ఏ భయము భీతి లేకుండా అక్కడ నిలవబడి దేవుని ప్రజల్ని విడిపించిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. యథార్థవంతుడు మాట్లాడినప్పుడు అవతల ఉన్నవారు ఎవరైనా కూడా ఆ మాటలకు లోబడి తీరతారు. యథార్థవంతుడు మాట్లాడినప్పుడు ఆ మాటలో ఖచ్చితత్వం ఉంటుంది. యథార్థవంతుడు నోరు తెరిచినప్పుడు మనుషుల యొక్క క్షేమము కొరకు మాట్లాడుతాడు, మనుషులను ఆశీర్వదించుటకు మాట్లాడుతాడు, మనుషులను బలపరచుటకు మాట్లాడుతాడు. అదే హృదయంలో యథార్థత లేకపోతే అంటారు, ఎక్కడయ్యే దేవుడు కనబడేది? దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు అన్న మాటలన్నీ కూడా అబద్ధం. ఎందుకంటే వారి జీవితంలో లేని యథార్థతను బట్టి దేవుడు వారిని దర్శించలేదు. కాబట్టి వారంటారు, దేవుడు లేడు, ఏమీ లేడు, దేవుడు ఏమి మాట్లాడు, ఏది నాతో మాట్లాడమని చూద్దామంటారు చాలామంది.
ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. కానీ నీ మాట యథార్థంగా ఉందా లేదా, నీ క్రియలు యథార్థమైనవే కాదా లేదా అని పరీక్షించుకున్నప్పుడు నీ హృదయము శుద్ధిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్పోళ్ళకి దేవుడు కాదండి మన యేసయ్య. ఆయన అంటాడు, బీదలకు సువార్తను ప్రకటించు అంటాడు. ఎవరి కొరకంటే ఆయన చిన్నవారేమి, పెద్దవారేమి, గొప్పవారేమి, అల్పులేమి, ఎవరైనా కూడా వారు హృదయ శుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడుతాడు. మోషే ఫరో దగ్గర ఉన్నంతసేపు ఆయనకి అధికారం ఉంది, బలం ఉంది. కానీ ఫరో దగ్గర నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, మామ యొక్క మందను మేపుతూ మామ ఇచ్చే ఆహారము భుజిస్తూ తన భార్య పిల్లల్ని పోషించుకుంటున్నవాడు ఈ మోషే. అలాంటి మోషేలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయనను కన్నులారా చూడడానికి ధైర్యము చాలని మోషేతోటి దేవుడు దర్శన రీతిగా కనబడినప్పుడు మోషేలో ఉన్న యథార్థత వలన దేవుణ్ణి కన్నులారా చూచి ఆయన ప్రజలని క్షేమంగా నడిపించిన వాడు మోషే. హల్లెలూయా. దేవుడు ఈ దినము మనతో మాట్లాడితే మనము కూడా ఇతరుల యొక్క క్షేమము కొరకు పని చేస్తాము, ఇతరుల యొక్క మేలు కొరకు మాట్లాడుతాము. ఇతరులని తృణీకరించకుండా వీరు దేవుని వారు అని మన మాట వలన మనలో యథార్థత ఉందా, మన మాటలో యథార్థత ఉందా లేదా అని పరీక్షించినప్పుడు ఎవరైనా మనము చెబితే నాతోటి దేవుడు మాట్లాడాడు అంటే వాళ్ళే చెప్తారు సాక్ష్యం, నిజమేనయ్యా వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే వారు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు అని నీ మాటలు విన్న వారే నిన్ను గురించి సాక్ష్యము చెబుతారు. హల్లెలూయా. ఈ మధ్య ఒక అబ్బాయి బయలుదేరాడు. యేసు ప్రభు ఒకసారి నాతో మాట్లాడాడు అంటాడు, ఇంకొకసారి అంటాడు వచ్చి యేసు ప్రభు నాతో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడలేదు, మీరందరూ ఏమంటారోనని, మీ యొక్క స్పందన ఎలా ఉంటుందోనని నేను అబద్ధము చెప్పాను అన్నాడు. దేవుడు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ప్రజల ముందు మోసపోతే యేసు ప్రభువేమి వెక్కిరింపబడడు. నువ్వు ప్రజల్ని మోసము చేయాలని చూస్తే దానికి యేసు ప్రభు నామమునకి ఏమీ అవమానము లేదు. నిన్నే జనాలు ఏం చేస్తాడు, ఒక పిచ్చివాడిగాను, అబద్ధికుడుగాను, మోసగాడిగాను చూస్తారు. దేవుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, ఎవరైతే ఆయన యందు యథార్థమైన హృదయముతో మాటలో ఏ లోపము లేని వారుగాను హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉంటే వారితో నేను మాట్లాడుతానని లేఖనాల ద్వారా మాట్లాడిన యేసయ్య సజీవుడిగా ఇప్పటి కూడా మన మధ్య సంచరిస్తున్న యేసయ్య, నీవు హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ ముందు నిలబడతాడు. హల్లెలూయా. అవునండి, చాలామందికి కష్టాలు ఉన్నప్పుడు అంటారు, ఎందుకయ్యా నా కష్టము తీరడం లేదు, నా శ్రమ తీరడం లేదు, నా బాధ తొలగిపోవడం లేదు అని కన్నీరు కారుస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుని ఎడల, దేవుని పక్షమున మనము యథార్థమైన హృదయముగా కలవారిమిగా లేము కాబట్టి. ఒక్కొక్కసారి దేవునితో ప్రమాణము చేస్తాము, నీ కొరకు నేను ఇది చేస్తానయ్యా అని. ఆ ప్రమాణాన్ని మర్చిపోతాం. ఇంకా లోక సంబంధమైన ఏవేవో గుర్తొస్తాయి మనకి. అన్ని
అన్నిటికీ మనము ఖర్చు పెడతాము, అన్నిటికీ చేస్తాము. కానీ దేవునికి ఇచ్చిన మాట మీద ఎవరైతే నిలబడలేకపోతారో వారిలో యథార్థత లేదు, వారి మాటలో యథార్థత లేదు. కాబట్టి వారి హృదయం శుద్ధిగా లేదు. మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత మోషే వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫరో చంపుతాడైన భయముతోటి వచ్చాడు కదా. ప్రాణ భయముతో తిరిగి వచ్చిన ఈయన దేవుడు మరలా అక్కడికే వెళ్ళమంటున్నాడు. వెళ్ళమంటున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? వెళ్తానయ్యా, అయితే నా నోటికి అంత బలము లేదు, నా నోటికి అంత శక్తి లేదు. కాబట్టి నేను ఎలా మాట్లాడగలను అంటే దేవుడు అంటున్నాడు, నేనే నీకు సహాయము చేస్తా. హల్లెలూయా. యథార్థంగా దేవుని సన్నిధిలో మన బలహీనత ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు. మనలో ఉన్న బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు సహాయము చేసే దేవుడైనా, బలపరిచే దేవుడైనా. అహరోన్ని తోడుగా ఇవ్వడమే కాదు, అహరోను ఆయన నోటిగా ఉండడమే కాదు, అహరోనుకి ఈ మోషే ఎవరంట? దేవుడుగా ఉంచాడంట యేసయ్య. హల్లెలూయా. మోషేని అన్న కంటే చిన్నవాడు, అహరోను కంటే చిన్నవాడు మోషే. కానీ ఆయనలో ఉన్న యథార్థతను బట్టి అన్నకి తమ్ముణ్ణి దేవుడిగా నియమించాడు యేసయ్య. అంటే మోషే ఏ మాట చెబితే ఆ మాటకి అహరోను లోబడేవాడు. హల్లెలూయా. దేవుని మాటకి ఎలాగైతే లోబడతాడో అలానే మోషే చెప్పిన ప్రతి మాటకి కూడా ఏకీభవించేవాడు అహరోను. ఏకీభవించాడు కాబట్టే ఫరో ముందు అన్ని అద్భుతాలు చేయగలిగిన వాడు మోషే. ఫరో ముందు ధైర్యముగా నిలవబడి దేవుని పక్షమున క్రియలు చేయగలిగినంత శక్తిని ప్రక్కన ఉన్న అహరోను ధైర్యం ఇచ్చాడు. కాబట్టి కానీ ఇది ఎక్కడ ఉంటుందంట? లోపల ఉంటుంది. కాబట్టి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏం చేస్తుంటాడంట? మన హృదయములో ఏమి ధ్యానము చేస్తున్నామోనని ఆ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉందా లేదా అని చూస్తాడంట. ఈ మాటని బలపరచడానికి లూకాసు సువార్త 19వ అధ్యాయం 3వ వచనములో అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు జక్కయ్య. 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఎవరో అని చూడగోరెను, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేక పోయెను. యేసు ప్రభువు దగ్గరికి రకరకాలైన ప్రజలు కింద నిలవబడి ఉన్నారు. కానీ ఈయన హృదయంలో ఏముందంట? యేసు ఎవరో, ఆయన ఎలా ఉంటాడోనని చూడాలని హృదయంలో ధ్యానం చేస్తూ చెట్టెక్కి కూర్చున్నాడంట. అంటే ఈ జక్కయ్య చెట్టెక్కిన మనుషుల మధ్యలో ఉన్నా, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన మనస్సులో ఏముందంట? యేసయ్య ఎవరు అని ధ్యానము చేస్తూ ఉందట. యేసయ్య ఎవరు అని ధ్యానము చేస్తూ చూడాలని ఆశ పెట్టుకున్నాడు. మిగతా వారందరికీ యేసు ప్రభు అంటే ధ్యానము లేదు, కానీ హృదయములో ఆయనను గురించి ధ్యానించడం లేదు. కానీ ఎవరో ఒక ఆయన వెళ్తున్నాడు కదా చూద్దామన్నట్టు వచ్చారు. ఎందుకంటే సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు వస్తుంటే ఏం చేస్తారు? పలానా ఆయన వస్తున్నాడంట అని చూస్తారు. కానీ
కొంతమంది ఆలోచిస్తారు ఆయన ఎలా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఇలా ఉంటాడని చూడడానికి వెళ్తున్నామని కొంతమంది ధ్యానము చేస్తూ వెళ్తారు. కొంతమంది ఏమో ఫలానా వాళ్ళు వస్తున్నారు చూడడానికి వెళ్తున్నామని వెళ్తారు. ఇలాంటి రెండు సమూహాలలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి జక్కయ్య. ఈయన మనుషుల దృష్టిలో పాపి, మనుషుల దృష్టిలో చెడ్డవాడు, మనుషుల దృష్టిలో అపహాసానికి ఆస్పదంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు ఈ జక్కయ్య. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏమిటంటే నిర్మలుడు అని అర్థం, అంటే మంచి హృదయం కలిగిన వాడు అని అర్థం. కానీ ఈయన చేసే పని ఏమిటంట, వడ్డీకి ఇచ్చే పని చేస్తాడంట. వడ్డీకి ఇచ్చే పని చేస్తే మనుషులు తీసుకునేటప్పుడు బాగా తీసుకుంటారు, కానీ వడ్డీ కట్టేటప్పుడు బాధపడతారు. ఎన్ని తిడతారో, ఈ దుర్మార్గుడికి ఇంత వడ్డీ కట్టి మేము డబ్బులు ఇవ్వాలా, ఎంతెంత వడ్డీ లాక్కుంటున్నాడో మా దగ్గర, అన్యాయంగా మా దగ్గర తీసుకుంటున్నాడని. తీసుకునేటప్పుడు ఆనందంగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు తిట్టుకుంటూ ఇస్తారు. ఈ జక్కయ్య పరిస్థితి కూడా అదే. మనుషులందరూ ఆయన్ని అసహించుకుంటూ పాపి అని తిట్టుకుంటుంటే ఈయన హృదయం మాత్రం ఎక్కడుందంట, యేసయ్య ఎవరో చూడాలనుకుంటున్నాను. అందుకే ఆయన అంటున్నాడు, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. హృదయములో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనని మనము హృదయములో పెట్టుకోకూడదండి. ఒకవేళ హృదయంలో చెడు ఆలోచన, చెడు తలంపు వచ్చినప్పుడు వెంటనే దాని నుండి తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. కానీ ఆ చెడ్డ ఆలోచనని, చెడ్డ మనస్సుని హృదయంలో పెట్టుకొని చాలామంది ధ్యానము చేస్తూ ఉంటారు, చెడు తలంపులని. కానీ ఈ జక్కయ్య పేరు పాపి అయినా హృదయము మాత్రము నిర్మలంగా ఉంది. హల్లెలూయా! ఆయన చేసే పని అది. కానీ అలాంటి జక్కయ్యతోటి యేసు ప్రభు అంటున్నాడు, ఆ మాటని చదివినప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎవరితో కూడా అలాంటి మాటను మాట్లాడలేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, యేసయ్య 5వ వచనాన్ని చదువుకుందాం. యేసయ్య ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుమో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను మీ ఇంట్లో ఉంటాను అని ఎవరిని అడగలేదు. ఎవరైనా కూడా ఆయనని మా ఇంట్లో నువ్వు ఉండయ్యా అని అడిగారే కానీ, మా ఇంటికి రా అయ్యా అని అడిగారే కానీ, యేసు ప్రభు తనకి తానుగా నేను నీ ఇంటికి వస్తానని జక్కయ్యతో తప్పితే ఎవరితో చెప్పలేదు. హల్లెలూయా! ఎందుకంటే ఆయన హృదయంలో ధ్యానిస్తూ ఉన్నాడు యేసు ప్రభువుని గురించి. కొంతమంది అంటారు కదా, పాస్టర్ గారు ఈరోజు ఉదయాన్నే గుర్తొచ్చారండి మా ఇంటికి, మా మనస్సులో గుర్తొచ్చారు, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చేసారు అంటారు. అంటే వారు ధ్యానము చేసేది దేవునికి వినబడి, వారు దేనిని గురించి అయితే ఆలోచిస్తున్నారో వారితో మాట్లాడుతూ ఇద్దరిని ఏం చేస్తాడు, దేవుడు కలుపుతాడు. ఈ జక్కయ్య కూడా యేసుని గురించి ధ్యానము చేస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది, నువ్వు దిగిరా. అంటే రావలసి ఉన్నది అంటే అక్కడ యేసయ్యకి ఏదో ఒక పని ఉంది. పని ఉంటేనే కదా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళేది. పని లేకుండా వెళ్ళాం అనుకోండి, వీళ్ళకేం పని లేదులేండి, ఊరికి ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు అనుకుంటారు. కానీ యేసయ్య అంటున్నాడు, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. చెప్పిన వెంటనే ఆయన హృదయం ఏమైపోయిందంట,
సంతోషముతో ఉప్పొంగిపోతూ యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన ధ్యానము చేస్తూ తన మనస్సులో అనుకుంటున్నప్పుడు యేసయ్య ఆయనతో పాటు ఆయన ఇంటిలోనికి వచ్చేసాడు. హల్లెలూయా. ఇంటిలోనికి వచ్చిన వెంటనే జక్కయ్య ఇంటిలో యేసు ప్రభు అడుగు పెట్టిన వెంటనే జక్కయ్య ఇంటిలో ఉన్న అన్యాయం అంతా బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యేసయ్య నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా బీదలకి. నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి 4 వంతులు ఇచ్చేస్తా. బీదలకి ఏమిస్తాడంట? ఆస్తిలో సగం ఇస్తాడంట. అన్యాయంగా వడ్డీలు వసూలు చేశానే ఆ డబ్బులో ఒక్కొక్కరికి పిలిచి 4 వంతులు ఎక్కువ ఇస్తా అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతను కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడే. ఆ మాటని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? మనుషులందరూ అనుకుంటున్నాడు, ఏంటి యేసు ప్రభు ఈ పాపి ఇంటికి వెళ్తున్నాడు, మనమందరం ఎంతమంది యేసయ్య కోసం ఎదురు చూస్తుంటే ఈయన మాత్రం చెట్టు దిగొచ్చి పనిమాల దిగొచ్చి నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. ఆ పాపితో కలిసి వాళ్ళ ఇంట్లో విందు చేస్తానంటున్నాడు. ఇదేమిటి అని వారు సనుక్కున్నారు కదా. వారి సనుగులను విన్న దేవుడు ఎప్పుడైతే అన్యాయాన్ని ఒప్పుకొని దేవుని తన హృదయంలో ధ్యానము చేస్తున్న జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చిన వెమ్మటే ఆయన ఇంటిలో సంతోషం వచ్చింది. కాబట్టి అన్యాయం అనేది బయటికి వెళ్ళిపోయింది, దుఃఖం అనేది బయటికి వెళ్ళిపోయింది, మనుషుల అపనిందలు బయటికి వెళ్ళిపోయాయి, మనుషుల ద్వేషము బయటికి వెళ్ళిపోయింది, మనుషులు ఆయన మీద ఉన్న కోపమంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు, శాపమైనది బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ జక్కయ్య అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసి కుమారుడుగా మార్చబడ్డాడు, నీతిమంతుని కుమారుడుగా మార్చబడ్డాడు. మనము దేనిని గురించి ధ్యానము చేస్తున్నామోనని మనము చేస్తున్న క్రియలను బట్టి మనుషులకు అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది. మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగా ఉంటే జక్కయ్యలాగా నిర్మలమైన మనస్సాక్షితోటి, సంతోషమైన హృదయముతోటి, యథార్థమైన భక్తితోటి మనలో ఉన్న అన్యాయాన్ని విడిచిపెట్టి మనుషులకి క్షేమకరమైన వారిగాను నీతిమంతులను గాను మారుస్తాడు యేసయ్య. అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయము క్లీన్ అయిపోతుంది. మన హృదయంలో ఉన్న పాపము తొలగిపోయినప్పుడు ఖచ్చితంగా మనము యేసయ్యను చూస్తాము. హల్లెలూయా. మన హృదయములో అన్యాయం ఉందనుకోండి, నీతి లేదనుకోండి, సంతోషము లేదనుకోండి, దేవునిని మనము ఎప్పుడూ చూడలేము. మనుషుల దృష్టికి పాపిగా పిలువపడుతున్న జక్కయ్య హృదయములో యేసుని గురించి ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మనుషులందరికీ కూడా సంతోషాన్ని పంచే వ్యక్తిగా పేతురు జక్కయ్యని మార్చాడు. హల్లెలూయా. ఈ దినము మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటే మనము సంతోషించడమే కాదు, మనతో ఉన్న వారిని కూడా సంతోషంగా చూసుకుంటాము. చాలామంది ఈ దినాల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే అవసరానికే మనుషుల్ని వాడుకోవడం, ఒకరితో పని ఉందంటేనే మాట్లాడడం, ఒకరితో అవసరం ఉందంటేనే మాట్లాడడం, ఒకరితో మనకి ఏదైనా అక్రత తీరుద్ది అంటే సహవాసము చేయడము. ఇది యథార్థవంతమైన హృదయము కాదు. దేవుని గురించి ధ్యానము చేసే హృదయము అంతకన్నా కాదు. జక్కయ్య యేసు ప్రభు తన ఇంటిలోనికి రానంత వరకు కూడా అన్యాయంగా ప్రవర్తించి దేవుని ఎడల యథార్థత లేనివాడిగా బ్రతికాడు.
యేసుని గురించి ధ్యానము చేస్తున్న తర్వాత యేసయ్య హృదయంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యేసయ్య మన హృదయంలో ఉంటే మన పనులన్నీ కూడా యేసయ్యను చూపిస్తాయి, మన క్రియలన్నీ కూడా యేసయ్యను చూపిస్తాయి. మన హృదయంలో యేసయ్య లేడనుకోండి, మన క్రియలన్నీ అన్యాయంగాను, మన మాటలన్నీ అబద్ధాలుగాను, యథార్థత లేని ప్రవర్తనగాను, యథార్థత లేని మాటగాను, మనుషులకు అన్ని విషయాలలో మనలో లోపాలే కనపడతాయి, కానీ దేవుని వాక్యం ఎక్కడా కనబడదు. కనబడలేదు అనుకోండి, యేసయ్య అనుకుంటున్న శుద్ధమైన హృదయము మనకి లేదు అనే అర్థము. అందుకే ఈ మాటని ఇంకొక మాట బలపరచడానికి సామెతలు 23:26 ఉంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటున్నాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వాలంట యేసయ్యనికి? హృదయాన్ని ఇవ్వాలంట. మన హృదయం ఆయనకి ఇస్తే మన హృదయంలో ఉన్నవన్నీ కూడా ఆయనయే. ఒకసారి ఒక ఆమె దేవుడు వారికి ఉన్న కష్టకాలము నుండి విడిపించి ఆశీర్వదించిన తర్వాత వారు సాక్ష్యము చెబుతా, మాకు దేవుడు అప్పులన్నీ తీర్చగా ఒక 10 లక్షలు మాకు మిగిలేటట్టు చేశాడు, కాబట్టి మాకు దేవుడు మంచి చేశాడు, కానీ నేను ఆయనకి ఏమి ఇచ్చుకోలేను, నా హృదయాన్ని ఇస్తున్నాను అని సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆలోచిస్తున్నా, హృదయంలో ఏముంటుందని దేవునికి ఇస్తున్నారు? మన హృదయంలో ఏముంటాయి తెలుసా? ఆస్తులు ఉంటాయి, బంధాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కానీ యేసయ్యకి ఏమి ఇస్తున్నారంట? ఖాళీ హృదయం ఇస్తున్నారట. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నీ హృదయమును నాకిమ్ము అంటే నీ హృదయములో ఉన్న అన్నీ కూడా ఆయనకి ఇవ్వాలి. సంతోషమైన, దుఃఖమైన, ఆనందమైన నీ ఆస్తిలో దేవుడు ఇచ్చిన దానిని బట్టి నువ్వు కృతజ్ఞతగానైనా దేనినైనా కూడా నీ హృదయంలో ఉన్నదంతా యేసయ్యకి ఇవ్వాలి. చాలామంది ఖాళీ హృదయం ఇచ్చేసి నా హృదయం యేసయ్యకి ఇచ్చేసా, కానీ జక్కయ్య ఆ పని చేయలా. జక్కయ్య యేసు ప్రభుకి హృదయం ఇవ్వడమే కాదు, తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. తను సంపాదించిన సంపాదనలో కూడా దేవునికి భాగం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరైనా ఇలా ప్రార్థన చేస్తాడు, ఏమీ లేదయ్యా నా దగ్గర, హృదయము తప్పితే నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు పరిశీలన చేసుకోండి, ఆ హృదయములో ఏమున్నాయి అని పరిశీలన చేసుకొని నీ హృదయములోనివి దేవునికి ఇవ్వగలిగినప్పుడు అప్పుడు చెప్పాలి ఈ మాట, నా హృదయము నీకు ఇస్తున్నాను. భర్తలు కూడా చెప్తారు కదా, నా మనసులో ఎవ్వరు లేరమ్మా నువ్వు తప్పితే అంటారు. ఇంకొకళ్ళు ఉంటే అంటారు, ఏంది నీకు ఇచ్చేది మనసు, ఆ మనసులో ఎన్ని ఆలోచనలు ఉంటాయో, నేనేమో నా మనసు నా దగ్గర ఉంచుకుంటా అంటారు. ఏమి లేనివాడు యథార్థవంతుడైతే ఎవ్వరు లేరమ్మా నా హృదయంలో, నువ్వు మాత్రమే ఉన్నావు అంటారు. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నీ హృదయంలో ఏమున్నావో అవి నాకివ్వు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. యథార్థమైన ప్రవర్తన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు దేవునికి వారి హృదయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు వారి హృదయాన్ని శుద్ధి చేసినప్పుడు, ఆ హృదయ శుద్ధి గలవారు ఖచ్చితంగా ఆయన దర్శనమును చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా యేసు ప్రభు కనబడడు, యేసు ప్రభు ఎవరికి కనబడ్డాడో మాకు చెప్పండి, ఇప్పుడు కనబడండి అన్నారనుకోండి, వారికి మనము రుజువు చేయాల్సిన అవసరము లేదు, వారికి దేవుని చూపించవలసిన అవసరము లేదు.
మన మాటలు, మన క్రియలు, మనము చేస్తున్న పనులు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఎవరికైతే ఉంటుందో వారిని ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.